హాయ్ అండి, వెల్కమ్ టు రత్న ఛానల్. అలా ఉన్నారు, అందరూ బాగున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు పెసరపప్పు క్యాబేజ్ అండి. పెసరపప్పు క్యాబేజ్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది కదా. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పెసరపప్పుని మనం శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్నాక పెసరపప్పులో కొంచెం వాటర్ వేసుకొని, ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని, అందులో చిన్నగా తురిమిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పదునుగా ఉండగానే మనం ఈ పప్పుని పక్కకు పెట్టేసుకోవాలి. మరి పప్పులోకి మనము క్యాబేజ్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. ఫ్రెష్ కరివేపాకు దొరికిన వాళ్ళు తాలింపుకి, అలాగే పప్పు ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకోవడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది. కొంచెం మరి తాలింపులకి ఇలాగ వెల్లుల్లిపాయ చెదగొట్టుకుని పెట్టుకోవాలి. మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంతేనండి. మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తాలింపుల్లోకి. చింతపండు కొంచెం ఇలాగ శుభ్రం చేసుకొని ఇలా నానబెట్టుకోవాలండి కొద్దిగా పప్పులోకి, కొంచెం పులుపు కోసం. పప్పు కొంచెం బలుసు పదనగా మీద ఉండగా తురుముకున్న మనం క్యాబేజీని ఇలా వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. 10 అలా ఉండాలి పెసరపప్పు. ఇలాగ పప్పు కొంచెం ఉడికిన వెంటనే కొంచెం పదునుగా ఉండగానే క్యాబేజీని వేసుకోవాలి. వేసుకుని ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుని ఉడకబెట్టాలండి. కొంచెం వాటర్ లేకపోతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. సరిగ్గా తిప్పుకొని కొంచెం కొద్దిగానండి, వాటర్ మొత్తం లేకపోతే కనుక కొంచెం వాటర్ వేసుకోవాలి క్యాబేజ్ ఉడకడానికి. కరివేపాకు కూడా వేసుకుని, పసుపు కూడా వేసుకుని మనము మూత పెట్టుకోవాలండి. పెసరపప్పు దగ్గరికి ఉడకాలండి. అలాగే క్యాబేజ్ వేసాం కదా, క్యాబేజ్ వేసాక బాగా ఉడకాలి క్యాబేజ్. గమ్మున ఉడుకుని కదుపుకోండి. క్యాబేజ్ ఉడికాక మాత్రమే మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. మనం ఇలాగ తాలింపు పెట్టుకోవడానికి ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో కొంచెం తాలింపుకి నూనె వేసుకోవాలండి. ఇలాగా నూనె బాగా వేడెక్కాక అప్పుడు మనం ముందుగా చెదగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం వేగాక అప్పుడు మిగిలిన తాలింపు అనేది వేసుకోవాలి. చాలామంది అన్నీ ఒకేసారి వేస్తారు. అలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది పోతుందండి. చిన్న మంట మీద మనం తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లి వేగాక కొంచెం ఆవాలు కూడా తీసుకోవాలండి. అప్పుడు మినపప్పు, వెల్లుల్లి వేగాక మినపప్పు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర అండి వేసుకుని మనం తాలింపు అనేది వేయించుకోవాలి. తాలింపు బాగా వేగాక ఇక్కడ ఉడుకుతుంది కదా పప్పు బాగా ఉడికాక అప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు వేసుకుని కొంచెం సేపు ఉడికిన వెంటనే అప్పుడు తాలింపులో వేసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది ఎక్కువ నీళ్ళు పోసుకోకండి, కొంచెం నీళ్ళు అయితే సరిపోతుంది. వేసుకుని ఇలా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్నాక ఉప్పు కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది ఉడకనిచ్చేయాలి. ఇలా కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకోవాలి. పప్పు మీద టేస్ట్ అనేది వస్తుందండి. అప్పటికప్పుడు కోసుకున్న కరివేపాకు వేసుకుంటే. పప్పు అనేది ఉడికిపోయాక ఇలా ఓ దాంట్లో తీసుకోవాలి. ఇందులో తాలింపు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు వేస్తే సరిపోతుంది. ఎంతో రుచికరమైన పెసరపప్పు క్యాబేజ్ చాలా బాగుంటుందండి. నోరూరించి ఇలా ఉంటుంది. మరి ఈ పెసరపప్పు క్యాబేజ్ని అన్నంలోకే కాదు, రోటీల్లోకి, పుల్కాల్లోకి కూడా మనం పెట్టుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. తాలింపు వేసి ఇలా కలుపుకోవాలండి. మరి ఎంతో రుచికరమైన పెసరపప్పు క్యాబేజ్ రెడీ అండి. మరి మీరు కూడా మీ ఇంట్లో వండుకొని ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా ఎంతవరకు వెళ్ళిందనేది తెలుస్తుంది. మాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది, ఎంతమంది చూస్తున్నారనేది తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.